హలో అండి, నిన్న మాకు తెలిసిన వాళ్ళు జున్ను పాలు తీసుకొచ్చి ఇచ్చారు. చూసారు కదా ఎంత తిక్కగా ఉన్నాయో. ఇలా తిక్కగా ఉంటే మనం 1:4 రేషియోలో తీసుకోవాలి. కొంచెం పలసగా ఉంటే మాత్రం 1:3 రేషియోలో నార్మల్ మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకునే దాంట్లో మనం తగినంత బెల్లం, నేను ఇక్కడైతే 1 గ్లాస్ ఆఫ్ బెల్లం తీసుకుంటున్నానండి. బాగా కలుపుకోవాలి మొత్తం బెల్లం కరిగే వరకు. ఇలా కరిగిన దాంట్లో మిరియాల పొడి, అలానే ఇలాచీ పొడి వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి. మిరియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, వాతం చేయకుండా ఉంటుంది. మనం కేక్ అయితే ఎలా బేక్ చేసుకుంటామో ఇది కూడా అంతేనండి. ముందుగా మనం ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో వాటర్ పోసుకొని స్టాండ్ పెట్టుకొని ఈ మిశ్రమాన్ని పెట్టుకోవాలండి. ఇది 45 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే మనకి కొంచెం వాటర్ పైకి తేరుతుంది. మనకు ఉడికిందో లేదో చాక్తో కానీ టూత్పిక్తో కానీ టెస్ట్ చేసుకోవాలి. మనకి అంటుకోకపోతే అయిపోయినట్టేనండి. చల్లన్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ అయిన జున్ను ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి.